మరికొన్ని గంటల్లోనే ఈ చేంజింగ్కి సంబంధించిన ఒక కన్క్లూజన్ రాబోతుంది. పెద్ద ఎత్తున విదేశాల్లో ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఇట్లాంటి రాజకీయ పరిణామాలు మనం చూస్తుంటాం. విదేశాల్లో క్యాంపులు నిర్వహించడం, నిన్నైతే వైసీపీ క్యాంపులు ఉన్న కేరళకి కూటమికి సంబంధించిన వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళారు. అక్కడి నుంచి కొంతమంది వాళ్ళకు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కూటమిని మలేషియా నుంచి వస్తున్న వాళ్ళు ఒకరిని ప్లాన్ చేసి ఒకరిని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా వచ్చిన తర్వాత ఆమె విశాఖకు వచ్చే ఫ్లైట్ ఎక్కకుండా భూపతిరాజు సుజాత ఆవిడ హైదరాబాద్కు వచ్చే ఫ్లైట్ ఎక్కేసింది. దాంతో అప్పటి వరకు ఏమాత్రం ఊహించిన వాళ్ళకి ఒకసారిగా షాక్ తగిలినట్టుంది. ప్రస్తుతం అంతా జనసేన కార్పొరేటర్ ఉషశ్రీ ఉన్నారు. మేడం, ఎలా చూస్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున అవసరమా? కేవలం 11 నెలలు మాత్రమే ఉందంటున్నారు కదా, ఎందుకు దీనికి యాంటీ డిఫెక్షన్ ఉంటుంది? మీకు విప్ జారీ చేశారు, ఎలా చూస్తున్నారు ఈ పరిణామం? ఆల్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారండి. ఇది ఒక యుద్ధం చేస్తున్నాం మేము అవినీతి రహిత పాలనని నిర్మూలించడం కోసం. తర్వాత మేము ఏదైతే కట్టుబడి ఉన్నామో విశాఖ అభివృద్ధికి, కార్పొరేటర్స్ అందరూ కూడా విశాఖ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు. ఒక దిశ కోల్పోయిన రాష్ట్రానికి అభివృద్ధి బాటలో నడిపించడానికి ఇది మేము తీసుకున్న డెసిషన్. సో ఎట్లా యాంటీ డిఫెక్షన్ ఉంటుంది కదా, విప్ జారీ చేశారు, దీన్ని డిస్క్వాలిఫై అవ్వక ప్రమాదం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు కదా. యాంటీ డిఫెక్షన్ లా కేవలం అది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వర్తిస్తుందండి. బట్ యాజ్ పర్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ మనం చూసుకున్నట్టయితే విప్ జారీ చేసినా కూడా నన్ ఆఫ్ అస్ హ్యావ్ టేకెన్ ద విప్ బై హ్యాండ్. వీ హ్యావెంట్ గివెన్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్. అండ్ మున్సిపల్ లోకల్ బాడీస్కి ఏంటంటే విప్ అంతగా వర్తించదు. ఎందుకంటే వీఆర్ నాట్ లా మేకర్స్. మేము కేవలం ఒక గవర్నెన్స్కి, మంచి గవర్నెన్స్కి హెల్ప్ అవుతాం కాబట్టి ఒక లోకల్ బాడీ అనేది ఫామ్ చేస్తాము. సో విప్ అంతగా మా మీద వర్తి. ఓవరాల్గా ఏం చెప్పదలుచున్నారు? మార్పు వెనకాల మీ అభివృద్ధి మంత్రమా, లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయి, ఆధిపత్య పోరుగా చూడాల్సిన అవసరం ఉంటుంది? కేవలం అభివృద్ధి మా ధ్యేయం అండి. ఏదైతే లాస్ట్ 4 yearsలో మాకు వార్డ్స్లో అభివృద్ధి అయితే అంతగా జరగలేదు. కనీసం మేము ఒక స్ట్రీట్ లైట్ కూడా వేయించుకోలేని పరిస్థితి. సో ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ సెక్యూరిటీ, సేఫ్టీ. గెలవబోతున్నారు ఈరోజు పూర్తి స్థాయిలో? మీ పార్టీలు మీకు పూర్తిగా సహకారం అందిస్తాయి? మా పార్టీలు మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నాయి. మా దగ్గర మ్యాజిక్ నెంబర్ ఉంది, మేము గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. ఇది కేవలం అభివృద్ధి కోసం జరుగుతున్న పోరాటంలో మాత్రమే మేము ఒక యుద్ధంగా దీన్ని తీసుకున్నాం. ఎందుకంటే అవినీతి పాలనని అంతమొందించాలి. జీవీఎంసీలో వైఎస్ఆర్సీపీ మేయర్ ఉన్నారు, ఇక్కడ అవినీతి జరుగుతుంది, మాకు పూర్తి స్థాయిలో ఏమాత్రం ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి దీనికి మేయర్ మార్పు అభివృద్ధి కోసమే ఇందుకు రాజకీయ పార్టీలు మాకు సహకరిస్తున్నాయని చెప్తున్నారు. అదే సమయంలో ఇది కార్పొరేటర్ల ఇనిషియేషన్, పార్టీలకు సంబంధం ఏమాత్రం లేదని చెప్పడంతో పాటు యాంటీ డిఫెక్షన్ కూడా దీంట్లో ఉండదు. ఎందుకంటే మేము లా మేకర్స్ కాదు, లోకల్ బాడీస్కి యాంటీ డిఫెక్షన్ ఉండదు. విప్ ఇచ్చినా కూడా దానికి పెద్ద ప్రభావం ఉండదని చెప్పి చాలా క్లారిటీగా కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు 11 గంటల జరగబోయే సమావేశంలో అవసరమైన బలాన్ని ఇప్పటికే సమీకరించుకున్నట్టుగా కూటమి చెప్తోంది. దీనికి మరోవైపు వైఎస్ఆర్సీపీ మాత్రం చూద్దాం ఏం జరుగుతుందో, ఆ టైంలో మ్యాజిక్ జరగబోతుందంటూ వాళ్ళు ఒకవైపు చేస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది, తీవ్ర టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి కల్పిస్తుంది. ప్రస్తుతం మనం కార్పొరేటర్ అందరూ బస్ చేసిన దస్పల్ల హోటల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 11 గంటలకి 10:30కి ఇక్కడ నుంచి బయలుదేరి 11 గంటలకు సమావేశాన్ని చేరుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది.